శరీరేచ్ఛలను శాశ్వతంగా జయించే మార్గం. మీ మనస్సు చెడు ఆలోచనలతో పోరాడుతున్నదా? శరీర కోరికల నుండి విముక్తి పొందాలని అనుకుంటున్నారా? జీవము గల దేవుని నామంలో పాపం నుండి పూర్తిగా విడుదల పొందడానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. ముందుగా శరీరేచ్ఛల నుండి కలిగే ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చెడు తలంపులు మనలో మొదట చిన్న భావనగా ప్రారంభమవుతుంది. కాని దాన్ని నియంత్రించలేకపోతే అది పెద్ద పాపంగా మారుతుంది. చివరికి అది మనల్ని నాశనం చేస్తుంది. మన శరీర కోరికలతో ఎలా పోరాడాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనము మన శరీర కోరికలను నశింపజేయాలంటే దేవుని ఆత్మను అనుసరించాలి. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరడం ద్వారా మనం బలపడవచ్చు. పవిత్రతతో జీవించడానికి బైబిల్ చెప్తున్న మార్గం ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరు శరీర కోరికల నుండి పారిపోండి, అపాయానికి దగ్గరగా ఉండొద్దు, గట్టి నిర్ణయాలు తీసుకుని పవిత్రంగా జీవించండి. మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవటం ఎలా? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనస్సును మార్చుకోవాలి. అనవసరమైన చెడు విషయాలను చూడడం వినడం మానేయండి. దేవుని వాక్యాన్ని మీ మనసులో నింపుకోండి. శరీరేచ్ఛలను జయించడానికి 3 ముఖ్యమైన మార్గాలు. శోధన వచ్చినప్పుడు పారిపోవడం నేర్చుకోండి, యోసేపు స్త్రీ నుండి పారిపోయినట్లుగా. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో నింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. దావీదు చెప్పినట్లుగా 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పరిశుద్ధాత్మ సహాయం కోరండి. మనం సొంత బలంతో గెలవలేము, దేవుని శక్తిని అడగాలి.